చెప్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు రిజైన్ చేసి వెళ్తారా లేదా అనేది ఒకటి. అంటే ఒక సచివాలయ వ్యవస్థ ఎలాగా చేయరు. కాకపోతే వీళ్ళు ఈ టార్చర్, ఈ చిత్రహింసలు అయితే ఇలా భరించాలి. కానీ ఒకటి సార్, ఇదొకటే కాదు, ఈ మధ్యకాలంలో చాలా అవి హైడ్ అయిపోతున్నాయి. ఎందుకు హైడ్ చేస్తున్నారో తెలీదు. అంగన్వాడీల దగ్గర నుంచి, మామూలు ఉద్యోగుల దగ్గర నుంచి, సెక్రటరీ ఉద్యోగులు కానీ మామూలు ఉద్యోగుల దగ్గర నుంచి చాలా సంఘాలు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాయి, నిరసనలు చేస్తున్నాయి. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు వాళ్ళు ఎవరో వస్తే. విద్యుత్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా అలాగే బిల్లులు వసూలు చేసే వాళ్ళు ఎవరికి వాళ్ళ డిమాండ్లు అయితే వాళ్ళకి తెర మీద తీసుకొస్తున్నారు. కానీ ఇదంతా ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతగా ఎందుకు ప్రభుత్వం చూడట్లేదు? దాన్ని ఎందుకు ఇంకా దాచిపెట్టే ప్రయత్నం బయటికి రాకుండా? ఎందుకంటే ఈ రెండు ప్రధాన పత్రికలు అయితే అసలు ఎక్కడా రావట్లేదు. వస్తే ఏదైనా చిన్నది లోపల ఒక 4 లైన్లకు పరిమితం అవుతుంది. ఎందుకు హైడ్ చేస్తున్నారు? అంటే బేసిక్గా మనకి ఆంధ్రాలో జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. జర్నలిజం పార్టీలకు అమ్ముడుపోయింది. పార్టీల బానిసలే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 3 ప్రధాన పత్రికలు కూడా 2 పార్టీల యొక్క బానిసలు, లేదా వాళ్ళ కార్యకర్తలు, యాజమాన్యాలే. అర్రజన్ టీవీ ఛానళ్ళు కూడా అటో ఇటు. మిగతా ఛానళ్ళకి అసలు మనుషులు వాళ్ళది ఎంతసేపటికి రాజకీయ నాయకుడు ఎలా టాయిలెట్కి వెళ్ళాడు, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వంటల్లో ఏం చేశారు, లేదంటే ఆ రాజకీయాలు తప్పించి ఫీల్డ్ జర్నలిజం ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా లేరు. ఇది ఒక సమస్య. ఈ సమస్య పరిష్కారం కోసం